మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పొగ తాగడం క్యాన్సర్‌కు కారణం మరియు ప్రాణాంతకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. Let's break up. Yes, let's break up. So, Let's meet and talk. then, Break up. గౌతమ్, నా డే వాడి గుడ్ మార్నింగ్ మెసేజ్తో స్టార్ట్ అవుతుంది. నిద్ర లేవగానే వాడి మిస్ కాల్స్, మెసేజెస్ నాకు వెల్కమ్ చెప్తాయి. ఎందుకో తెలీదు, లేవగానే గౌతమ్ మెసేజెస్, మిస్ కాల్స్ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. కానీ 2 వీక్స్ నుండి నో మెసేజెస్, నో మిస్ కాల్స్. The person you are calling is not answering. Please call again later. Please call again later. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? సైలెంట్లో ఉంది, చూడలేదు. సైలెంట్లో ఉందా, సైలెంట్లో పెట్టావా? నాకేమంత అవసరం లేదు. ఏం అవసరం లేదు? నేను అవసరం లేదా? నాతో మాట్లాడడం అవసరం లేదా? నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేను. ఏంటి నీ ప్రాబ్లం? 1 వీక్ నుండి చూస్తున్నా, ఎందుకో నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. నో మెసేజెస్, నో కాల్. నేను కాల్ చేస్తేనే మాట్లాడుతున్నావు, అది కూడా ఇంట్రెస్ట్ లేకుండా. అసలు ఏమనుకుంటున్నావు? నాతో మాట్లాడకూడదు అనుకుంటున్నావా, లేక నేను వద్దనుకుంటున్నావా? నీ ఫీలింగ్స్ నాతో చెప్పించాలనుకుంటున్నావా? అయినా నీకు కావాల్సింది అదే కదా. ఎవరా అమ్మాయి? గీతనా? ఏం మాట్లాడుతున్నావు? అందుకే కదా కారణం లేకుండా నాతో గొడవ పడుతున్నావు. ఈ మధ్య మీరు బాగా క్లోజ్ అయ్యారుగా. బైక్కి తిరిగేంత క్లోజ్ అవ్వలేదులే. బైక్ ఏంటి? ఓ అదా కారణం. టీం అంతా కలిసి లంచ్కి వెళ్ళాంరా, అప్పుడు రెస్టారెంట్కి వెళ్ళడానికి వాడి బైక్ ఎక్కాను. మరి నాకెందుకు చెప్పలేదు? అయ్యో సారీరా, మర్చిపోయాను. అయినా అదే అంత పెద్ద విషయం కాదు కదా చెప్పడానికి. పెద్ద విషయం కాదా? నీకు ఆల్రెడీ లవర్ ఉండి వేరొకటి బైక్ ఎక్కడం నీకు పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ నా లవర్ వేరొకటి బైక్ ఎక్కితే అది నాకు చాలా పెద్ద విషయమే. ఎందుకంత ఇష్యూ చేస్తున్నావు? ఇష్యూ చేస్తున్నానా? నీకు బైక్ ఎక్కడం చిన్న విషయం కదా. ఇప్పటికొచ్చి ఎంతమంది బైక్ ఎక్కావు? నా నెంబర్ ఎంత? చా, ఇంత చీప్గా ఎలా మాట్లాడుతున్నావు? నిజాలు మాట్లాడితే ఇలానే ఉంటుందిలే. నిజాలా? అంటే ఏంటి నీ ఒపీనియన్? నేను రోజుకొకటి బైక్ ఎక్కి తిరుగుతున్నానా? అది నీకే తెలియాలి ఎంతమందితో తిరుగుతున్నావు. ఇంకా చాలా ఆపు, నా మీద ఇలాంటి ఒపీనియన్ ఉందనుకోలేదు. లెట్స్ బ్రేకప్. ఎస్, లెట్స్ బ్రేకప్.
సో లెట్స్ మీట్ అండ్ టాక్. దెన్ బ్రేకప్. హాయ్, నా పేరు గౌతమ్. 2 months నుండి ఒక అమ్మాయిని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ నాకు తెలీదు ఆ అమ్మాయి డిస్టర్బ్ అవుతుందో లేదు. కానీ ఇదే ప్లేస్లో 3 months ముందు ఫస్ట్ టైం విన్నీని చూశాను. చాలా డిస్టర్బ్ చేసింది. ఆ రోజు నుండి రోజు వస్తున్నాను. ఎందుకో తెలీదు, తనని చూడకపోతే చాలా డిస్టర్బ్ అవుతాను. దీన్ని లవ్ అంటారో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారో నాకే తెలీదు, కానీ రోజు చూడాలనిపిస్తుంది. వినిని చూడడానికి రోజు 1/2 hour వెయిట్ చేస్తా, ఇన్వెస్ట్ చేస్తా. కానీ తను జస్ట్ 30 seconds కనిపించి వెళ్ళిపోతుంది. ఆ 30 secondsలో తన కళ్ళు 2 seconds నన్ను చూస్తాయి. ఆ 2 seconds కోసం నా లైఫ్నే ఇచ్చేయాలనిపిస్తుంది. తను వస్తుంది. ఈరోజు ఎలాగైనా ప్రపోజ్ చేయాలి. ఏంటి ప్రపోజ్ చేయకుండా వెళ్ళిపోతున్నాను చూస్తున్నారా? ప్రపోజ్ చేయాలని అనుకుంటా, కానీ తన దగ్గరకు వస్తేనే మాట రాదు. రేపు ష్యూర్గా చెప్పేస్తా. గౌతమ్ దగ్గరికి వస్తుందిరా, చెప్పరా. వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది. ఎక్స్క్యూజ్ మీ. నన్నేనా? నువ్వెందుకు స్వామి మధ్యలోకి వచ్చావు? నేను కాదు, వెళ్ళు. పిచ్చోళ్ళ ఉన్నావా? చా షట్. గౌతమ్, నా పేరు మీకు FBలో చూసా. మీ రిక్వెస్ట్ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. 2 months నుండి అబ్జర్వ్ చేస్తున్నా. మీరు రోజు ఈ టైంకి ఇక్కడికి వస్తారు. నేను ఆఫీస్ లోపలికి వెళ్ళిపోగానే మీరు వెళ్ళిపోతారు. మీరు నా కోసమే వస్తున్నారని చిన్న కన్ఫ్యూజన్. ఐ జస్ట్ వాంట్ టు బ్రేక్ దిస్ కన్ఫ్యూజన్. మీరు ఇలా రోజు వచ్చి నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. థ్యాంక్ గాడ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా లేదా అని రోజు ఆలోచిస్తున్నాను. గ్రేట్ జాబ్ గౌతమ్. వాట్ ఆర్ యూ సేయింగ్? చూడు విన్నీ, మనం డిస్టర్బ్గా ఉన్నప్పుడే ఎక్కువగా ఆలోచిస్తాం. అందుకే కదా మీరు నా గురించి ఆలోచిస్తున్నారు. ఏం కావాలి మీకు? క్లారిటీగా మాట్లాడతాను. విన్నీ కావాలి, ఇచ్చేస్తారా? ఇస్తే ఏం చేసుకుంటావు? దాచేసుకుంటా. ఎప్పటి వరకు? లైఫ్ లాంగ్. ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? విన్నీ జాగ్రత్తగా చూసుకో. మరి గౌతమ్ ఎప్పుడు ఇస్తున్నావు? ఇస్తే ఏం చేసుకుంటావు? ఒకసారి ఇచ్చి చూడు. సూపర్. నువ్వు బ్లాక్ షర్ట్లో చాలా బాగుంటావు. ఏంట్రా బిత్తరు చూపులు చూస్తున్నావు? అది కాదు ఇంక మామ, వ్యాలంటైన్స్ డే కదా, లవర్స్ ఎవరన్నా వస్తారేమో అని.
వస్తారులేరా సిప్పిగా. అయినా ఈ మధ్య వ్యాలంటైన్స్ డేకి లవర్స్ కలవడమే మానేశారులేరా. అదేంటి మామా? ఎక్కడ కలుసుకొని ఇస్తున్నారా? ఫర్ సపోజ్ పార్కే వెళ్ళారనుకో, అక్కడ ఎవరో ఒకరు వచ్చి తాళి కట్టించేస్తున్నారు. పోనీ ఇలాంటి కాఫీ షాప్లో కలవాలి అంటే ఇక్కడ కూడా ఎవడో ఒకడు వచ్చి ఈడ్చి లాగేసి కొట్టేస్తున్నారు. ఈ మధ్య దీన్ని అదేంటో రోయ్ మోరల్ పోలీసింగ్ అని పేరు కూడా పెట్టారంట రోయ్. అయితే ఎవరో రారంటావా? వ్యాలంటైన్స్ డేకి లవర్స్ బయటికి రావాలి అంటే అంత ఈజీ కాదురా. వస్తారులే, ఏదో స్కెచ్ చేసుకొని. నువ్వు ఆర్డర్ ఇవ్వరా? ఏరా సిప్పి, ఎంత అమ్మాయి కనపడకపోతే మాత్రం బాగున్నాడని అబ్బాయిని అలా చూసేస్తావా? అది కాదు మామా, ఒక్కడే వచ్చాడేంటా అని. ఒక 10 నిమిషాలు ఆగరా, పాప కూడా వచ్చేస్తుంది. మామా అంత కరెక్ట్గా ఎలా చెప్పేసావు? పాప వచ్చేసింది. అదో పద్ధతిరా సిప్పి. ముందు అబ్బాయి రావాలి, అంతా చూసుకోవాలి, అంతా ఓకే అయితే అప్పుడు వస్తుంది పాప. మామా ఎంత చెప్తున్నావంటే నువ్వెంతమంది పాపలు రమ్మన్నావో. మన ఊర్లో ఇలా పార్కులు కాఫీ షాపులు ఉండవురా, అన్నీ గడ్డి వాములే. నా వల్ల కాదు. ఐ వాంట్ బ్రేక్ దిస్. ఎలాగైనా బ్రేకప్ చేయాలి. సార్ ఆర్డర్ ప్లీజ్. 1 కోల్డ్ కాఫీ. మేడంకి. మేడంకి ఏం కావాలో నాకెలా తెలుస్తుంది? తననే అడుగు. మేడం 1 క్యాఫ్చినో. ఓకే మేడం. నాకేమిష్టమో నీకు తెలీదా? ఇష్టాలు మారుతూ ఉంటాయి కదా. మరి నన్ను అడగచ్చుగా. అందరూ అన్నీ అడిగి చేస్తున్నారా ఏంటి? ఏంట్రా నీ ప్రాబ్లం? బైక్ ఎక్కాను కదా అని నేనేదో పెద్ద తప్పు చేసినట్టు నా క్యారెక్టర్ని డిసైడ్ చేస్తున్నావు. లవ్ చేస్తున్నావు అనుకున్నానురా. ఇలా అనుమానిస్తావని తెలిస్తే వాడి బైక్ ఎక్కేదాన్నే కాదు, అసలు నేను లవ్ చేసేదాన్నే కాదు. వెంకి మామా వీళ్ళు విడిపోవడానికి వచ్చినట్లు ఉన్నారు. అబ్బే విడిపోర్రా. యు ఆర్ ఏ పొసెసివ్ గాయ్. రియలీ ఐ మీన్ ఇట్. యు ఆర్ పొసెసివ్. ఎస్, ఐఎమ్ పొజిటివ్ బికాస్ ఐ లవ్ యూ. లవ్ చేసే ప్రతి వాడికి పొజిటివ్నెస్ ఉంటుంది, ఉండాలి కూడా. ఇన్ఫ్యాక్ట్ పొజిటివ్నెస్ లేకుండా లవ్ ఉండదు. ఈ విషయంలో మాత్రం నేనే కరెక్ట్ మామా, వీడిపోతారు. అయితే 1000 రూపాయలురా. సరే మామా, 1000 రూపాయలు పందు. అయినా ఏ అబ్బాయికి తన లవర్ వేరొకటి బైక్ ఎక్కితే నచ్చదు. ఎందుకో తెలుసా? ఒక అమ్మాయి ఫస్ట్ టైం తన బైక్ ఎక్కితే అందరూ చూడాలనుకుంటాడు. కానీ అదే అమ్మాయి వేరొకటి బైక్ ఎక్కి అందరూ చూసేలా తిరిగితే ఎలా ఉంటుందో తెలుసా? నువ్వే అన్నావు కదరా బైక్ ఎక్కానని. నీ బైక్ ఎక్కినప్పుడు వచ్చే ఫీలింగ్ వేరొకటి బైక్ ఎక్కితే రాదు తెలుసా? నీతో మాట్లాడుతుంటే ఎక్కడ చూస్తున్నావు? ఇప్పుడే ఒక అమ్మాయి అలా వెళ్ళింది, చాలా బాగుంది. సిగ్గులేదారా లవర్ని ఎదురుగా పెట్టుకొని వేరే అమ్మాయి బాగుందని చెప్పడానికి? అందులో ఏముంది, అమ్మాయి బాగుందని చెప్పాను. చంపేస్తా ఇంకోసారి ఆ అమ్మాయి బాగుందన్నావంటే. అయినా లవ్ చేస్తున్న అమ్మాయిని ఎదురుగా పెట్టుకొని ఇంకో అమ్మాయి గురించి మాట్లాడితే ఎంత బాధపడుతుందో నీకు అర్థం కాదు. ఎస్, నాకు అర్థం చేసుకోవడం రాదు. ఇంకో అమ్మాయి బాగుంది అంటే నువ్వు హర్ట్ అవుతావు, ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేసినావు కాబట్టి. కానీ నన్ను లవ్ చేస్తూ నువ్వు వేరొక అబ్బాయి బైక్ ఎక్కితే దానికి నేను హర్ట్ అవ్వకూడదా? ఒకవేళ హర్ట్ అయ్యి అడిగితే అది పొజిటివ్నెస్ అండ్ ఐఎమ్ పొజిటివ్ గాయ్ కదా. సో నీది లవ్, నాది మాత్రం పొజిటివ్నెస్ కదా. అయినా ఇందాక అక్కడ అమ్మాయే లేదు, కానీ అమ్మాయి బాగుంది అన్నాను. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని. నేను అమ్మాయి బాగుంది అన్నందుకే ఆల్మోస్ట్ నన్ను చంపేస్తా అన్నావు. నువ్వు కూడా పొజిటివే. ఎందుకో తెలుసా? నువ్వు నన్ను లవ్ చేసినావు కాబట్టి. సో నువ్వు నన్ను లవ్ చేసినావు కాబట్టి నేను ఏ అమ్మాయిని చూడకూడదు. మరి దీన్ని లవ్ అంటారా, పొజిటివ్నెస్ అంటారా? నీది లవ్ అయితే
నాది కూడా లవ్వే కదా. నేను నిన్ను లవ్ చేస్తున్నా కాబట్టి నువ్వు కూడా వేరొకటి బైక్ ఎక్కకూడదు. చెప్పు, దీన్ని పొజిటివ్నెస్ అంటారా? నాకు ఆన్సర్ కావాలి. లెట్స్ బ్రేకప్. నో, ఐ వోంట్. ఐ సే లెట్స్ బ్రేకప్. నో, ఐ వోంట్ బ్రేక్. ఫస్ట్ నాకు ఆన్సర్ చెప్పు. ఓకే, లెట్స్ బ్రేకప్. సారీ రా, అందరి ముందు కొట్టేశాను. సారీ, గట్టిగా తగిలిందా? మరి తగలదా? కోపమంతా తీర్చుకున్నావు కదా. బ్రేకప్ అన్నారు కదా మామా. ఐఎమ్ సారీ రా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ అన్నారు కదరా. 2 బిల్స్ ఎందుకు? మేము బ్రేకప్ చేసాం. ఇప్పుడు మేము లవర్స్. సింగిల్ బిల్ ప్లీజ్. సార్ మీతో కొంచెం మాట్లాడాలి. రా కూర్చో. చెప్పేంటి? మీరు వచ్చారు, గొడవ పడ్డారు, బ్రేకప్ అన్నారు, ఐ లవ్ యూ చెప్పుకున్నారు. నాకేం అర్థం కాలేదు. ఎస్, వి బ్రేకప్ టు లవ్ మోర్. ఐ డిడెంట్ అండర్స్టాండ్. మేము గొడవపడి విడిపోవడానికి రాలేదు, గొడవను బ్రేక్ చేసుకుని కలిసి ఉండడానికి వచ్చాం. ఉంటాను సార్, బాగా అర్థమైంది. ఏరా సిప్పి, అర్థమైందా? ఈ 1000 రూపాయలు నీయే మామ. ఉంచరా, వాళ్ళ మీద పందువేంట్రా? ఐఎమ్ సారీ, బైక్ ఎక్కడం నాదే తప్పు. బైక్ ఎక్కితే నేను తప్పు చేసినట్లు కాదు, కానీ ఎందుకు నాకు తెలీదు. ఐఎమ్ సారీ, కొంచెం ఎక్కువ రియాక్ట్ అయినట్లున్నాను.